హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గరుడ వ్లాగ్ 7. ఈ రోజు మన వీడియో కంటెంట్ ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్లోని అందరినీ ఆకట్టుకోగల రాయలసీమలోని ఇంపార్టెంట్ డిస్టిక్ అయినటువంటి కడపకైతే మనం ఈ రోజు వచ్చాం ఫ్రెండ్స్. వీడియోలో మనము కడపలో ఇంపార్టెంట్ ప్లేసెస్ అయినటువంటి సౌత్ ఇండియా అజ్మీర్ అని పిలువబడే అమీన్ పీర్ దర్గాన్ అయితే ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. అలాగే దేవుని కడపలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయాన్ని అయితే కంప్లీట్ గా మన వీడియోలో నేనైతే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అంతే కాదు, కడప పొలిటికల్ లీడర్స్ అయినటువంటి ప్రెసెంట్ కడప ఎమ్మెల్యే అయినటువంటి రెడ్డప్ప గారి, మాధవి రెడ్డి గారి హౌస్ అడ్రస్ టూర్ అయితే నేను ఈ వీడియోలో చేశాను ఫ్రెండ్స్. కాదు, ప్రెసెంట్ ఎమ్మెల్యే గారికి అపోనెంట్ లీడర్ అయినటువంటి డిప్యూటీ సీఎం గా చేసినటువంటి అంజద్ బాషా గారి హోమ్ అడ్రస్ టూర్ ని కూడా ఈ వీడియోలో నేనైతే కంప్లీట్ గా అడ్రస్ టూర్ వీడియోలో అయితే నేనైతే చూపించాను ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చింది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మొదటగా మన వీడియో జర్నీని అయితే కడప రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్. మొదటగా మనము అమీన్ పీర్ దర్గాకి అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. ఈ దర్గాకి వెళ్ళాలంటే రైల్వే స్టేషన్ బయట వచ్చినట్లయితే ఆటోస్ అయితే వెళ్తూ ఉంటాయి. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. కడప డిస్టిక్ మొత్తం పాపులేషన్ ని మనం చూసినట్లయితే అక్షరాల 20,66,000 మంది అయితే ఈ కడప డిస్టిక్ లో నివసిస్తున్నారు ఫ్రెండ్స్. పర్టికులర్ గా కడప టౌన్ యొక్క పాపులేషన్ మనం చూసినట్లయితే 4,66,000 మంది అయితే ఈ టౌన్ లో అయితే నివసిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో చేస్తున్నప్పుడు కడప టౌన్ మొత్తాన్ని నేను తిరుగుతున్నప్పుడు నన్ను బాగా అట్రాక్ట్ చేస్తున్నది ఈ టౌన్ లో ఏంటంటే ఈ రోడ్డు మధ్యలో ఉన్నటువంటి సర్కిల్స్ ఫ్రెండ్స్. ఒక్కొక్క సర్కిల్ ఒక్కొక్క థీమ్ తో అయితే మెన్షన్ చేసి ఉన్నారు. చాలా క్లియర్ గా మంచి మెయింటెనెన్స్ తో ఈ సర్కిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అమీన్ పీర్ దర్గాకి వెళ్లే దారి అయితే పాత బస్ స్టాండ్ ని టచ్ చేస్తూ వెళ్తుందని అయితే ఆటో డ్రైవర్ చెప్పారు. మేము వెళ్తున్న దారి మొత్తంలో మాకైతే చర్చెస్, హాస్పిటల్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. రైల్వే స్టేషన్ నుండి 1 కిలోమీటర్ జర్నీ తర్వాత అయితే పాత బస్ స్టాండ్ దగ్గరకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నదే కడప యొక్క పాత బస్ స్టాండ్. ఈ ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే 7 రోడ్ సర్కిల్ అని అయితే మనకు ఒక సర్కిల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, గార్డెనింగ్ కూడా జరుగుతూ ఉంది. ఒకటైతే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ వీడియో చూస్తున్న మీలో ఈ సర్కిల్ బ్యూటిఫికేషన్ కాన్సెప్ట్ ని ఎవరు తీసుకొచ్చారో కామెంట్ చేయండి. నాకైతే తెలుసుకోవాలనే ఆతృత అయితే ఉంది. అదే ఫ్రెండ్స్, ఏ గవర్నమెంట్ అని నేనైతే అడుగుతున్నాను. 7 రోడ్ సర్కిల్ నుంచి ఒక 100 మీటర్స్ ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ మరో సర్కిల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ సర్కిల్ ముందరే దేవుని కడపకి సంబంధించినటువంటి టెంపుల్ ఆర్చ్ కూడా మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నదే దేవుని కడప టెంపుల్ యొక్క ఆర్చ్ ఫ్రెండ్స్. ఆర్చ్ నుండి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ మరొక సర్కిల్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ సర్కిల్ చూడండి, చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో. టెంపుల్ గోపురం యొక్క థీమ్ తో ఈ యొక్క సర్కిల్ అయితే డిజైన్ చేశారు. అంతేకాదు, తొలి గడప అని అయితే క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నారు ఫ్రెండ్స్. సర్కిల్ నుండి లెఫ్ట్ వెళ్ళినట్లయితే అమీన్ పీర్ దర్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన దర్గా. ముఖ్యంగా ఈ దర్గాకి గురు శుక్రవారాల్లో అన్ని మతాల ప్రజలు పీరుల్లా హుసేన్ ని మరియు అరీఫుల్లా హుసేన్ ని అనే 2 సాధువుల యొక్క దీవెనలు అందుకునేందుకు ఈ దర్గాకి విచ్చేస్తారు ఫ్రెండ్స్. ఈ దర్గాలో సాధువుల యొక్క సమాధులు ఉన్నాయి. ఇక్కడ ప్రార్థించడం ద్వారా కోరికలు తీరుతాయని ప్రజల యొక్క నమ్మకము. ఇప్పుడైతే మనము దర్గా ముందుకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నది దర్గా యొక్క ఎంట్రన్స్ గేట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూస్తే దర్గా మొత్తము ఇలాగైతే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నది దర్గా యొక్క ఫ్రంట్ వ్యూ ఫ్రెండ్స్. దర్గా లోపలైతే చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నది దర్గా లోపల ఉన్నటువంటి షాప్స్ ఫ్రెండ్స్. ఇవి ఈ దర్గాలో సాహెబ్ ను దర్శించి విభూది తీర్థం సేవిస్తే సర్వ వ్యాధులు హరిస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అయితే ఈ దర్గాలో ఉంది ఫ్రెండ్స్. ఈ దర్గా యొక్క విశిష్టత ఎంత గొప్పదంటే అప్పటి ప్రధానులైనటువంటి ఇందిరాగాంధీ, పివి నరసింహారావు గారు కూడా ఇక్కడ వచ్చి దర్శించారట. మరి ఇప్పుడు ప్రముఖులైనటువంటి ఏఆర్ రెహమాన్, ఐశ్వర్య రాయ్, అమీర్ ఖాన్, చిరంజీవి వంటి ఎందరో ప్రముఖులు ఈ దర్గాని దర్శించారంట ఫ్రెండ్స్. ఇంతటి ప్రాముఖ్యత చెందిన దర్గా గురించి మన వీడియోలో చూపించడం నేనైతే గొప్పగానే ఫీల్ అవుతున్నాను. నేనైతే ఈ వీడియో తీస్తున్న సమయంలో నాకైతే చిన్న పిల్లల్ని, 1 సంవత్సరం లోపున్న పిల్లల్ని తీసుకొచ్చే వారి ఈ దర్గాలో నాకైతే ఎక్కువగా కనిపించారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము దేవుని కడపకైతే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. దేవుని గడపకి వెళ్ళాలంటే తొలి గడప అన్న సర్కిల్ దగ్గరికి మళ్ళీ మనం వెళ్లాల్సి ఉంటది. ఈ తొలి గడప అనే సర్కిల్ నుండి దేవుని కడప యొక్క టెంపుల్ కి అయితే 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. 5 మినిట్స్ జర్నీ తర్వాత కడపలో ఉన్నటువంటి దేవుని కడప గుడి దగ్గరకైతే మనం వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్. ఇది దేవుని కడప తిరుమల తొలి గడపగా ప్రసిద్ధికెక్కింది. ఇది వెంకటేశ్వర స్వామి సన్నిధి చేరుకోవడానికి గడప లాంటిది. ప్రాచీన కాలంలో ఉత్తర భారత యాత్రికులు తిరుమల వెళుతూ ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారట. అక్కడి దాకా వెళ్లలేని వారు ఇక్కడే ముడుపులు చెల్లించి వెనుదిరిగేవారట. పూర్వం దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్లడానికి, ఉత్తర భారత యాత్రికులు రామేశ్వరం వెళ్లడానికి తిరుమల వెంకటేశ్వరుని వద్దకు కాలిబాట వెళ్లే వారికి కడపే ప్రధాన మార్గమట. ఈ గుడిలో మరొక విశేషం ఏంటంటే మనము గుడిలోకి ఎంటర్ అవ్వగానే కుడి పక్కన ఒక పెద్ద వేప చెట్టు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వేప చెట్టు కింద ఒక వినాయకుడి విగ్రహం అయితే ఉంటుంది. ఆ వినాయకుడి విగ్రహానికి తిరునామాలు ధరించి ఉండడం ఇక్కడైతే ప్రత్యేకత.
ఈ గుడిలో ఒక మందిరంలో వెంకటేశ్వరుడు, ఆయనకు ఎడమ వైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నారు. ఈ గుడిలో విశ్వక్షేణ మందిరం, నాగుల విగ్రహాలు, ఆండాల్ మందిరము, దుర్గాలయము చూడదగినవి. అలాగే కంచి తరహాలో ఇక్కడ కూడా ఆలయ మండప పైభాగంలో రాతి బల్లులు ఉండటం విశేషం. పాప నివారణ కోసం భక్తులు ఆ బల్లుల్ని తాకుతారు. ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత మత సామరస్యం. ఉగాది నాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ముస్లిం సోదరులు స్వామివారిని దర్శించుకోవడం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నది గుడిలోకి ఎంటర్ అవ్వగానే మనకు కనిపించే స్వామివారి పాదాలు ఫ్రెండ్స్. మొదటగా ఇక్కడ దర్శించుకున్న తర్వాత దర్శనానికి అయితే ఎక్కువగా వెళ్తూ ఉంటారు. చూసారుగా తిరుమల తొలి గడపగా పిలువబడే దేవుని కడప ఆలయం యొక్క విశిష్టతను. ఇప్పుడైతే మనము కడప లీడర్స్ యొక్క హోమ్ అడ్రస్ టూర్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. మొదటగా కడప వైఎస్ఆర్సీపీ లీడర్ అయినటువంటి మాజీ డిప్యూటీ సీఎం గా చేసినటువంటి అంజద్ బాషా గారి హోమ్ అడ్రస్ టూర్ వీడియోనైతే నేనైతే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము 7 రోడ్ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. 7 రోడ్ సర్కిల్ ఆపోజిట్ లో ఉన్నటువంటి స్ట్రీట్ లోనే మనమైతే వెళ్లాల్సి ఉంటది. ఈ స్ట్రీట్ లో మనం నడుచుకుంటూ వెళ్ళినా కూడా డిప్యూటీ సీఎం గారి ఇంటి ముందుకే వెళ్తామని అయితే చెప్పారు. ఈ స్ట్రీట్ మొత్తము మెడికల్ స్టోర్సే ఉన్నాయి. అంతేకాదు ఈ స్ట్రీట్ లో కొత్తగా ఓపెన్ కాబోతున్నటువంటి రాజసం అనే ఒక రెస్టారెంట్ కూడా ఓపెన్ కాబోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నాము ఆ రెస్టారెంట్ ని కూడా. రాజసం ఇలాంటి పేర్లంతా రాయలసీమ వాళ్ళకి ఏమైనా కాపీరైట్ ఏమన్నా ఇస్తారో నాకైతే అర్థం కాదు ఫ్రెండ్స్. కానీ నేమ్ అయితే చాలా బాగుంది కదా, రాజసం రెస్టారెంట్ అంట. ఈ స్ట్రీట్ లో కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మరొక సర్కిల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ సర్కిల్ దగ్గర మనమైతే అడ్రస్ అడిగాము. అడ్రస్ అడిగితే 5వ ఇల్లు 6వ ఇల్లు అని అయితే ఇక్కడ నుంచి చూపిస్తున్నారు. ఇప్పుడైతే మనం వెళ్ళి చూద్దాము. రీసెంట్ గా జరిగిన ఎలక్షన్ లో అంజద్ బాషా గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అయితే పోటీ చేశారు ఫ్రెండ్స్. అంతేకాదు ఓట్ షేరింగ్ అయితే 38% ని కూడా గ్రాప్ చేశారు. ఫైనల్ గా అయితే అంజద్ బాషా గారి ఇంటి ముందుకైతే మనం వచ్చేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారుగా వైఎస్ఆర్సీపీ లీడర్ యొక్క బ్యానర్స్ అన్ని మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నదే అంజద్ బాషా గారి ఇల్లు ఫ్రెండ్స్. ఇది డిప్యూటీ సీఎం గా చేశారు కదా, చాలా సెక్యూరిటీ ఉంటుందేమో, అట్లీస్ట్ మనం వీడియో తీయగలుగుతామో లేదో అని నేనైతే అనుకున్నాను. ఇక్కడ చూస్తే మొత్తం మ్యాటర్ అయితే రివర్స్ లో ఉంది ఫ్రెండ్స్. అతి సామాన్యమైనటువంటి ఇల్లులో బాషా గారు అయితే నివసిస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నది పార్టీ ఆఫీస్ అంట ఫ్రెండ్స్. ఇక్కడైతే జనాలు రిక్వెస్ట్ లెటర్స్ తీసుకొని వచ్చి గతంలో వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఇక్కడే సాల్వ్ చేసేవారట. లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి 3 ఫ్లోర్ బిల్డింగ్ అంజద్ బాషా గారి పర్సనల్ హౌస్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడే వారు నివసిస్తున్నారట. నేనైతే షాక్ అయ్యాను. ఇంత గ్రేట్ ప్రొఫైల్ ఉన్నప్పటికీ అతి సామాన్యంగా నివసిస్తున్నటువంటి అంజద్ బాషా గారిని చూస్తుంటే నిజంగా గర్వపడాలి ఫ్రెండ్స్. ఇటువంటి లీడర్స్ అయితే చాలా రేర్ గా ఉంటారు. ఏదైతే నేను వైఎస్ఆర్సీపీ లీడర్ అయినటువంటి అంజద్ బాషా గారి హోమ్ అడ్రస్ టూర్ వీడియోనైతే నేనైతే కంప్లీట్ గా చూపించానని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడైతే రీసెంట్ ఎలక్షన్ లో కడప ఎమ్మెల్యేగా విన్ అయినటువంటి రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారి హౌస్ అడ్రస్ టూర్ అయితే మనం నెక్స్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళాలంటే కోటిరెడ్డి సర్కిల్ మీదుగా అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. అసలు ఈ సర్కిల్ కి కోటిరెడ్డి సర్కిల్ అని పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? కోటిరెడ్డి అనే ఆయన అయితే స్వాతంత్ర సమరయోధుడు. స్వాతంత్రం కోసం జరిగిన అనేక కార్యక్రమాల్లో ఉప్పు సత్యాగ్రహంలో అయితే కోటిరెడ్డి గారు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారట. కోటిరెడ్డి గారు అయితే కాంగ్రెస్ వాది. ఈయన మదనపల్లి దగ్గర కోటిరెడ్డి గారి పల్లెలో అయితే జన్మించారంట ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము కడప ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. ఈ అడ్రస్ కి మనం వెళ్ళాలంటే ఈ యొక్క కోటిరెడ్డి సర్కిల్ నుంచి కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే మనకు రైట్ సైడ్ ఒక రేమాండ్ షోరూమ్ కనిపిస్తుంది. ఈ రేమాండ్ షోరూమ్ పక్కనే ఉన్నటువంటి స్ట్రీట్ లో మనం వెళ్ళినట్లయితే మాధవి రెడ్డి గారి ఇల్లు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ స్ట్రీట్ ని ద్వారకా నగర్ అని అయితే అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న స్ట్రీట్ లోనే మనం కొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఈ స్ట్రీట్ లో కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఒక చిన్ని కృష్ణుని ఆలయం అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారుగా ఈ చిన్ని కృష్ణుని ఆలయం వెనక స్ట్రీట్ లోనే కడప ఎమ్మెల్యే గారు అయినటువంటి రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారి హౌస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఆ హౌస్ దగ్గరికి వెళ్దాము. చూస్తున్నారుగా ఎంటర్ అవ్వగానే ఎమ్మెల్యే గారికి విషింగ్ బ్యానర్ అయితే మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు చెప్తున్న బ్యానర్ అయితే ఇది. ఈ బ్యానర్ పక్కనే మరొక బ్యానర్ అయితే కనిపిస్తోంది కదా ఫ్రెండ్స్. ఈ బ్యానర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి విషెస్ చెప్తున్నటువంటి బ్యానర్ ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నది కడప ఎమ్మెల్యే గారు అయినటువంటి రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారి హౌస్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడైతే డైలీ చాలా వందల మంది ప్రజలైతే ప్రజా దర్బార్ కి హాజరయ్యి వాళ్ళ యొక్క ప్రాబ్లం చెప్పుకునేవారట. ఇలా ఈ ప్రజా దర్బార్ కి కొన్ని వందల మంది హాజరవుతూ ఉండడంతో ప్రజలంతా ఎండలో బయట ఉంటున్నారన్న ఒక్క కారణంతోనే లోపల కొద్దిగా హౌస్ ఎక్స్టెన్షన్ అయితే జరుగుతుంది కదా ఫ్రెండ్స్. అది ఎవరి కోసమే కాదు, వచ్చిన ప్రజలు ఎండలో ఉండకుండా విశ్రాంతి తీసుకొని నిదానముగా ఎమ్మెల్యే గారిని కలవడానికి కోసము ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అయితే నాకు చెప్పారు ఫ్రెండ్స్. మాధవి రెడ్డి గారు ఈ కడప సీట్ ని అంత ఈజీగా అయితే గెలవలేదు ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల్ని అడ్రస్ చేస్తూ పోరాడినందుకే ఈ యొక్క గెలుపు మాధవి రెడ్డి గారిని వరించింది. ఇక్కడైతే నేను పాలిటిక్స్ మాట్లాడదలుచుకోవడం లేదు, ఎందుకంటే మనం చేస్తున్నది హోమ్ అడ్రస్ టూర్ కాబట్టి. ఏదైతే నేను కడప ఎమ్మెల్యే గారి హోమ్ అడ్రస్ టూర్ వీడియోనైతే కంప్లీట్ గా మనమైతే చూపించానని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం గరుడ వ్లాగ్ 7 అన్న ఛానల్ ని ఒకసారి అయితే విజిట్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.